హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే గ్యాస్ సిలిండర్ల హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక గ్యాస్ సిలిండర్పై కొత్త రూలు ఇక నుండి ఇలాగే తీసుకోవాలి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమైన వాటిలో గ్యాస్ సిలిండర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డెలివరీ బాయ్స్ గ్యాస్ వినియోగదారుల నుంచి రూపాయల నుంచి రూపాయలు అదనంగా వసూలు చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలోనే పలు ప్రాంతాల్లో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక గ్యాస్ వినియోగదారులకు ఈ అదనపు భారం తప్పటం లేదని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సిలిండర్లను సరఫరా చేయాలి. అయితే డెలివరీ బాయ్స్ తాము అడిగినంత ఇవ్వాల్సిందేనని కోరుతుండటం గమనార్హం. ఇక సిలిండర్ డెలివరీ సిబ్బంది ఇచ్చే రసీదులను పరిశీలించి రసీదు ఆధారంగా బిల్లులను చెల్లిస్తే ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉండదు. ఇక సాధారణంగా చమురు సంస్థలు ఏజెన్సీలకు ఒక్కో సిలిండర్కు రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో గృహ సిలిండర్లను వినియోగించడం విషయంలో సైతం ఫిర్యాదులు తలెత్తుతున్నాయని తెలుస్తుంది. ఇక ఏపీ సర్కార్ వినియోగదారుల సౌకర్యార్థం 1967 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది. అక్రమాలు జరిగితే ఈ నెంబరుకు సులువుగా ఫిర్యాదు అయితే చేయవచ్చని చెప్తుంది ప్రభుత్వం. ఇక ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్స్ను కట్టడి చేయని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతున్నారు. ఏపీ సర్కారు ప్రజలకు ఉచితంగా 3 గ్యాసు సిలిండర్లను ఇస్తున్న సంగతి తెలిసిందే.